అంతే ఇంకా అంతే చాలే ఇంకా మరి గోడ కానిచ్చక హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టెర్రస్ మీద నుంచి ఖాళీ అయిన పాట్స్ అన్నీ కూడా కిందకి తీసుకెళ్ళానని చెప్పాను కదండి. సో ఇప్పుడు ఎలా ఉంది, అసలు ఈ పాట్స్ అన్నీ ఏం చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగా కొన్ని టిప్స్ చూద్దాము. ఈ వింటర్ సీజన్లో, సమ్మర్ సీజన్లో మనం చేసుకోవాల్సినవి. సో ముందుగా మల్చింగ్ అనేది కంపల్సరీగా చేయండి. ఈ సీజన్లో సాయిల్ కాంపాక్ట్గా అయిపోయి బాగా గట్టి పడిపోతూ ఉంటుంది. సో అలాంటి వాటి నుంచి మనం బయటికి రావాలన్నా, సో అలా కాంపాక్ట్గా అవ్వకుండా ఉండాలన్నా మనం మల్చింగ్ చేసుకుంటే వాటర్ ఎక్కువగా రిటైన్ అయ్యి చక్కగా సాయిల్ అనేది గుల్లగుల్లగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. సో మల్చింగ్ కంపల్సరీగా చేసుకోండి. ఎలాంటి మల్చింగ్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు. అయితే లాస్ట్ది డ్రాగన్ ఫ్రూట్ కోసానండి. వైట్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట. సో ఇది కోసాను, అక్కడే తినేసాను. చాలా జ్యూసీగా అనిపించింది, చాలా రుచిగా ఉందండి. సో చాలా టెంప్ట్ అయిపోయి అక్కడే తినేసాను అనమాట. సో అలాగే ఇదిగోండి, ఇవి లాంగ్ మల్బరీస్ కూడా రెడీ అయిపోయాయి. సో ఇది నేను ఆల్మోస్ట్ మార్చ్లో తీసుకొచ్చి పెట్టినటువంటి మొక్క అండి. చక్కగా ఫ్రూటింగ్ అయితే వచ్చేసింది. ఇంత ఖాళీగా అసలు ఎప్పుడు నేను టెర్రస్ని ఉంచలేదండి. అంతా ఖాళీగా ఉంది. కొత్తగా సెటప్ చేసుకున్న వాళ్ళకి ఉంటుంది చూడండి, అలా అనిపించింది నాకే నేను లోపలికి ఎంటర్ అవ్వగానే. సో వంగ మొక్కలు కూడా తీసేయాలనుకున్నానండి. కొన్నిటికి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట ఇప్పుడే. అందుకని ఒక 3 to 4 months చూద్దాము, తర్వాత తీసేద్దాం అనేసి వంగ మొక్కలు మట్టుకు ఉంచాను. సో వంగతో పాటు టొమాటోలు పెట్టానండి. టొమాటోలు ఎక్కడంటే అక్కడ మనం తీసుకొచ్చుకున్న సాయిల్లో కానీ, ఈ తీసుకొచ్చుకున్న వర్మీ కంపోస్ట్, మాన్యూర్ వీటిల్లో వచ్చేస్తుంటాయి కదా. సో వాటిని మట్టుకు సేవ్ చేసి పెడుతున్నాను. సో కనీసం టొమాటోలన్నా వస్తాయని. ఒక 2-3 చోట్ల చుక్కకూర ఉంది. అలాగే ఇదిగోండి, ఈ పసుపు కూడా ఉంది. పసుపులో ఒక 3 రకాలు పెట్టాం కదా మనం. నార్మల్గా మనం రెగ్యులర్గా వంటలో వాడుకునే పసుపు, తర్వాత గంధ కచ్చూరాలు అంటారు కదా, తెల్ల పసుపు అదొకటి, తర్వాత నల్ల పసుపు, ఈ 3 రకాలు ఉన్నాయి. ఎక్కువ వేయలేదండి, అవి కూడా నేను కొన్నిట్లో మాత్రమే వేశాను. సో అవన్నీ కూడా ఎలాగో మనం ఇంకొక 2 నెలలు అయితే తీసేస్తాం కాబట్టి, సో అవి కూడా తీసేస్తే ఆ కుండీలు కూడా ఖాళీ అవుతాయి అన్నమాట. అలాగే ఇదిగోండి, ఉసిరి చెట్టుకి చూడండి చక్కగా పోతా ఉంది. ఆల్రెడీ పిందంతా కూడాను కాయ పండుతోందనమాట. సో ఇదొకటి కొంచెం హ్యాపీ థింగ్ అండి. ఒక 2 సంవత్సరాల నుంచి బాగా వస్తున్నాయి. అండ్ ఇది జామ చెట్టు. ఈ జామ చెట్టు కూడా చక్కగా పిందె అది ఉంది అండి. సో ఇంకా నాకైతే చామంతులు అయితే మొగ్గ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కొద్దిగా చలి ముదిరితే స్టార్ట్ అవుతాయని అనిపించింది. చాలా చిన్నవిగా ఉన్నాయన్నమాట మొగ్గలు కూడా. అంటే పట్టించి చూస్తే కానీ అది మొగ్గ అని తెలియదు. సో అలాంటి కండిషన్లో ఉన్నాయి ప్రస్తుతానికి. సో నాకు ఎప్పుడు లేట్గానే వస్తాయండి. లేట్గా వచ్చి లేట్గా ఎండ్ అవుతాయి అనమాట. ఇది లాస్ట్ ఇయర్ స్ట్రాబెర్రీ అండి. దీనికి కూడా ఇప్పుడు పూత స్టార్ట్ అవుతుంది. చాలా చిన్నవిగా ఉన్నాయి. లోపల నుంచి ఇలా మనకి ఒక చిన్న కొమ్మలాగా బయటికి వచ్చి ఎలాగైతే యాలకులు వస్తాయో అలాగే వస్తుంది అనమాట. అలాగే ఇవి 2 మామిడి చెట్లు అండి. ఈ లైన్లో ఒకటి ఉంది, రైట్ సైడ్ లైన్లో కూడా ఒకటి ఉంది. అవి 2 కూడా చక్కగా మంచి కండిషన్లో ఉన్నాయి. అంటే ఫ్రూట్ ప్లాంట్స్ మటుకే నేను ఉంచుకొని మిగతావన్నీ కూడాను క్లియర్ చేస్తున్నాను. అండ్ మట్టి కూడా మనకి బాగా ఆరుతుంది కదండి. ఒక 3-4 నెలల పాటు ఆరిందంటే మనం తీసుకెళ్ళి ఫామ్ దగ్గర వేసుకోవడం కానీ, ఎవరికన్నా కావాలంటే ఇవ్వడం కానీ చేద్దామనేసి కిందకైతే పంపించాను. అన్నిటికీ ఇదిగో చూడండి, మల్చింగ్ చేయడానికైతే నేను ప్రిపేర్ అయ్యి తీసుకొచ్చినటువంటివన్నీ, ఈ పూలు కానీ, కిచెన్ వేస్ట్ కానీ అంతా కంపోస్ట్ బిన్స్లో వేయకుండా ఇంకా వీటి మీద పరుస్తున్నానండి. ఎలాగో మనం మల్చింగ్ చేసుకోవాలి కదా, సమ్మర్ వచ్చే టైం కల్లా చక్కగా నేను ఇవన్నీ ఇలా తీసుకొచ్చుకున్నవి వేస్ట్ కాకుండా వీటిల్లో వేసేస్తూ ఉంటాను అనమాట. అన్నీ మ్యాక్సిమం తీసేసానండి. అంత ఖాళీగా ఉంది చూడండి. ఫస్ట్ మెయిన్ టార్గెట్ ఏంటంటే, నాకు ఇక్కడ నుంచి దొండపాదులు తీసేయాలనేది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాలేదు. కొన్ని అయితే కిందకి తీసుకెళ్ళాను కదా, ఒక 5-6 కుండీలు. ఇదిగో చూడండి, అన్నీ ఖాళీ చేశాను అనమాట. మ్యాక్సిమం ఎక్కడుండేవి కుండీలు అవన్నీ ఖాళీ చేశాను. అండ్ ఇక్కడ పొట్ల తీగ కూడా ఉండేది కదండి, అది కూడా తీసేసాను.
మ్యాక్సిమం అన్నీ తీసేసానండి. పెద్ద దానిలో సొరపాదులు వేసేదాన్ని, అది కూడా వేయకుండా అలా ఉంచాననమాట. మట్టంతా ఆరుతుందనేసి. రెండిట్లోనూ తీగలే ఉండేవి. అండ్ ఇదిగోండి ఇక్కడున్న కుండీలన్నీ కూడా కిందకి పంపించాను. అండ్ ఇదిగా గ్రో బ్యాగ్స్ కొన్ని ఉన్నాయండి. వాటిని ఇంకా నేను క్లియర్ చేసుకోవాలన్నమాట. సో ఇది కాటన్ ప్లాంట్ అండి. ఇంట్లో నేను దీపారాధనకు అది వీటి నుంచి వచ్చినవే వాడుకుంటాం. మ్యాక్సిమం వచ్చినంత వరకు అయితే వీటితోనే చేస్తాము. ఇంకా అవసరం పడితే బయట తెచ్చుకుంటూ ఉంటాను. ఇలా ఒక 2 కుండీల్లో ఉన్నాయండి. సో ఇదొకటి, ఇంకొక దానిలో కూడా ఉన్నాయి. అవి కూడా వస్తూ ఉన్నాయి. అండ్ కొన్ని ఖాళీ అయినవన్నీ తీసేసాను కదండీ! సో మీకంతా ఇట్లా ఖాళీగా కనపడుతూ ఉంటుంది. సో ఇవి కూడా ఈ వంగ మొక్కలు, ఈ పసుపు ఇవన్నీ కూడా క్లియర్ చేస్తే ఇంకా ఖాళీగా ఉంటుందనమాట. ఈ మొక్కలన్నీ దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయ్యాయండి. చివర్లో ఉన్నాయన్నమాట పూత, పింద. సో అందుకని వాటిని కూడా తీసేయాలని ప్రయత్నం. సో అంటే చివరి వరకు యూజ్ చేసుకొని తర్వాత తీసేయాలి అనేది కాన్సెప్ట్ అనమాట. అండ్ ఇదిగోండి ఈ సపోటా అయితే చక్కగా వస్తుంది. చాలా స్వీట్‌గా ఉందండి సపోటా అయితే. అండ్ అలాగే ఇక్కడున్నవి కూడా కొన్ని తీసేసాను కుండీలు. పెద్ద పెద్ద కుండీలు ఉండేవన్నమాట ఈ మధ్యలో. చెప్పాను కదా టొమాటోలు మట్టుకు ఉంచుతున్నాను అనేసి. అంటే ఇప్పటివరకు మనకి అన్నీ వేసుకోవడం అలవాటైపోయి ఒక్కసారిగా ఫ్రీగా ఉండేసరికి కూడా మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదనమాట. ఏదో ఒక పనుండాలి నీకు, నువ్వు ఖాళీగా ఉన్నావు అన్నట్టు చెప్తోంది నాకు. కానీ సిట్యుయేషను మరి మనకి తగ్గట్టుగా లేదు కాబట్టి, సో అకార్డింగ్ టు ద సిట్యుయేషన్ వెళ్ళాలి కాబట్టి, సో ఇది ప్యాషన్ ఫ్రూట్ అండి. ఆ తీగ ఎప్పటికప్పుడు నేను కట్ చేసి దాన్ని రిపోర్ట్ చేద్దాం అనుకోవడము, ఒక 4, 5 పిందెలు కనిపించి వదిలేయడం. ఇక్కడ ఉండేటువంటి గన్నేరు అయితే తీసి కింద పెట్టాం కదండి, స్టార్టింగ్లో మీరు చూసారు కదా, ఇక్కడ ఉండేదన్నమాట గన్నేరు. అండ్ ఇక్కడ ఉండేటువంటి రాళ్ళన్నీ కూడా కింద పెట్టాను. ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. అండ్ ఇవన్నీ చాలా వరకు తీసేసానండి కుండీలు. అన్నీ కిందకెళ్ళిపోయాయనమాట. సుమారుగా నాకు తెలిసినంత వరకు ఒక 2 చిన్నవి ట్రక్కులొస్తాయి చూడండి, ఆ 2 ట్రక్కులవి అంత సాయిల్ అయితే కిందకెళ్ళిపోయినట్టుంది. అండ్ ఇవన్నీ కూడా చిన్నగా క్లియర్ చేయాలి. చిన్న కుండీలే కాబట్టి మనకి అప్పటికప్పటికి తీసేస్తారండి. ఇక్కడ మధ్యలో ఉండేది కదా దేవగన్నేరు, అక్కడ ఖాళీగా కనబడుతుంది మీకు. అక్కడ దేవగన్నేరు ఉండేదనమాట. అది గేటు బయటకి షిఫ్ట్ చేశాము. సో ఇట్లా మొత్తానికైతే కొద్దిగా అంతా క్లియరింగ్ జరుగుతోంది. అండ్ ఇక్కడ ఈ బీరపాదు ఎండిపోయిందండి, అది కూడా తీయాలి. ఇక్కడ కింద మనకి రాళ్ళు మార్చాడు కదా అతను. సో ఇప్పుడు చూడండి ఎంత నీట్‌గా ఉందో. సో ఏదైనా సరే మనం కొంచెం తక్కువ కాస్ట్ అని దానికెళ్ళినా కూడా నీట్‌గా ఉండలేదనమాట. అందుకని కూడా నేను కొత్తగా మళ్ళీ స్టాండ్స్ ఒక 2 అలా చొప్పున చేయించుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ ఈ కుండీల్లో నేను గోంగూర ఏసాను కదండీ గ్రో బ్యాగ్స్‌లో. ఆ గోంగూర కూడా అంతా కాయలు అవి వచ్చేస్తున్నాయన్నమాట. గింజలు ఫామ్ అయిపోతున్నాయి. అందుకని అవన్నీ కూడా నేనింకా తీసేసాను. ఈ గ్రో బ్యాగ్స్ కూడా ప్రస్తుతానికైతే ఖాళీగానే ఉన్నాయి. కొంచెం మట్టది ఆరినాక అప్పుడు నేను మళ్ళీ ఇంకేదన్నా ఆకుకూర వేయడం కానీ, లేదంటే ఈ టొమాటోలు గానీ, వంగ మొక్కలు గానీ అలాంటివి ఏమన్నా పెట్టాలనుకుంటున్నా. ఇది ఫ్రంట్ సైడ్ అండి. ఇదిగో పైనుంచి తీసుకొచ్చిన కుండీలు, ఈ ఈ బ్యాగులు అన్నీ కూడా ఇక్కడ కొన్ని సర్దిచ్చాను. ఇది ఎరువు బ్యాగ్ అండి. దానిలో సగం వాడాను, ఇంకా సగం ఉందనమాట. ఈ పక్కన బకెట్ కూడా చూస్తున్నారు కదా, అది కూడా ఎరువే. సో ఇవన్నీ సాయిల్ అనమాట. ఈ సాయిల్ ఇదంతా బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టించానండి కొన్ని. అంటే ఇక్కడ పట్టినంత వరకు ఇక్కడ పెట్టాము. ఇక్కడ మెట్ల కింద నాకొక రూమ్ ఉందండి. ఇవి స్టెప్స్ వస్తాయన్నమాట. ఈ మొక్కల వెనకాల స్టెప్స్ ఉంటాయి. సో వాటి కిందకి ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్‌లోకి నేను అన్నీ పెట్టించాననమాట. ఇదిగోండి ఎంత లగేజ్ వచ్చిందో చూడండి. పైనుంచి కిందకొచ్చినాయన్నమాట ఇవన్నీ. సో ఈ బ్యాగ్స్ అలాగే కొన్ని కుండీలు కూడా లోపల పెట్టాను. ఖాళీ అయిన కుండీలు అన్నీ లోపలేసేసాం. సో ఇప్పుడు ఇదంతా ఫస్ట్ క్లియర్ చేసుకున్నాక నేను మళ్ళీ పైనుంచి కిందకి తీసుకురావాలనమాట. సో ఇదిగోండి ఇది గేట్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఎంటర్ అవ్వగానే ఈ గ్రౌండ్‌లో ఉన్నటువంటి మొక్కలనమాట ఇవన్నీ. నేను ఇక్కడ ఎండ తక్కువ ఉన్న ప్లేస్‌లో తక్కువ ఎండ ఉన్నా సరే బతికే మొక్కలు, కొంచెం ఎండొచ్చే దగ్గర అలా పూల మొక్కలు అలాంటివన్నీ పెట్టాను. ఎక్కువ పూల మొక్కలు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉన్నాయండి. వెనక బ్యాక్ యార్డ్‌లో, ఫ్రంట్ యార్డ్‌లోనూ పెట్టాం. ఎక్కడైతే ఎండొస్తుందో అక్కడ. ఇది ఇంకా ఒకటి పెద్దది ఉంది కదండీ గ్రో బ్యాగ్ లాగా. దానిలో చేసిన కంపోస్ట్ మట్టుకు అలాగే ఉంది. ఇంకా దాన్ని మేము తీయలేదు. ఇదనమాట బ్యాక్ సైడు. మొన్న అన్నీ మట్టి నింపి పెట్టాడు కదండీ, అవన్నీ ఇట్లా దీని మీదకి పెట్టాను. ఇదేమో సీతాఫలము చెట్టు కొట్టిచ్చాం కదా,
సో దాని కొమ్మలనమాట. కొన్ని డిస్పోజ్ చేశాను. చేసి ఉడాష్ చేసుకొని లోపల పెట్టుకున్నాను నేను. అండ్ ఇదిగోండి ఇవన్నీ కూడాను దొండ తీగలు చక్కగా ఇప్పుడే ఆహ్, పూత స్టార్ట్ అయిందండి. పూత అంటే అదే చిగురు స్టార్ట్ అయిందనమాట. ఇదేమో ఆహ్, అపరాజిత అంటారు కదా! శంకుపూల చెట్టు. కొన్ని మన ఇక్కడ మందారము, తర్వాత చామంతులు గూడా ఉన్నాయి. సో, ఇలా సెట్టింగ్ చేశామండి మొత్తానికి.